సృష్టిలో మనతో పాటు ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి. కానీ నేటి ప్రపంచంలో బ్రతుకుతున్న మనిషి ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికే ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు. కొంతమంది ఇప్పటికే కుటుంబాన్ని పోషించలేక చేతులెత్తేశారు. కానీ ఈ ప్రపంచాన్ని పోషిస్తున్నది ఎవరు? ఏ ప్రభుత్వం పక్షులకు ఆహారాన్ని పెట్టగలుగుతుంది? ఏ దేశం 90 లక్షల రకాల జీవరాశులను ఆహార పదార్థాలతో తృప్తిపరచగలుగుతుంది? అన్నిటినీ చేస్తూ పోషిస్తున్నది ఆ దేవుడే అని ఈ పాట ద్వారా తెలుసుకోగలరు. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టేను? పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టేను? వనజరాజులకు భోజనమెవ్వరు ఇప్పించెను? చెట్లకు ఎవరు నీళ్లు చేరిపోసెను? వనజరాజులకు భోజనమెవ్వరు ఇప్పించెను? చెట్లకు ఎవరు నీళ్లు చేరిపోసెను? జీవకోటిని పోషించేది దేవుడే, అన్నిటికీ శిల్పకారుడు యేసుదేవుడే. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను? పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను? సూర్యుణ్ణి వెలిగించి వెలుగునివ్వలేరు, చంద్రుణ్ణి రప్పించి కాంతినివ్వలేరు. సూర్యుణ్ణి వెలిగించి వెలుగునివ్వలేరు, చంద్రుణ్ణి రప్పించి కాంతినివ్వలేరు. మేఘాన్ని మెరిపించి వర్షమియ్యలేరు, భూమికి బుద్ధి చెప్పి పండించలేరు. మేఘాన్ని మెరిపించి వర్షమియ్యలేరు, భూమికి బుద్ధి చెప్పి పండించలేరు. అన్నిటినీ చేస్తున్నది ఆ దేవుడే, అందరికీ ఆజ్ఞ ఇచ్చేది ఆ దేవుడే. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను? పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను?
తల్లిలో శిశువును సృష్టించలేరు ఎవరు, అవయవాలను నిర్మించలేరు ఎవరు. తల్లిలో శిశువును సృష్టించలేరు ఎవరు, అవయవాలను నిర్మించలేరు ఎవరు. దేహంలో నరములను సంధించలేరు, మాంసంపై చర్మాన్ని కప్పలేరు ఎవరు. దేహంలో నరములను సంధించలేరు, మాంసంపై చర్మాన్ని కప్పలేరు ఎవరు. మనిషికి రూపం ఇచ్చింది ఆ దేవుడే, ఆ దేవుడే. గర్భములో శిశువుకు సహాయం యెహోవాయే, యెహోవాయే. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను. వనజరాజులకు భోజనమెవ్వరు ఇప్పించెను, చెట్లకు ఎవరు నీళ్లు చేది పోసెను. వనజరాజులకు భోజనమెవ్వరు ఇప్పించెను, చెట్లకు ఎవరు నీళ్లు చేది పోసెను. జీవకోటిని పోషించేది దేవుడే, దేవుడే. అన్నిటికీ శిల్పకారుడు యేసు దేవుడే, దేవుడే. పక్షులకెవరు ఆహారమిచ్చెను, మృగములకు మేత ఎవరు పెట్టెను. పక్షులకెవరు ఆహారమిచ్చెను, మృగములకు మేత ఎవరు పెట్టెను.